సంవత్సరాల తరబడి కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా చదువుకున్న విద్యార్థులు ఈరోజు రోడ్డెక్కి ఏడుస్తున్నారు. జార్ఖండ్‌లో విద్యార్థుల భవిష్యత్తును పేపర్ లీక్స్, స్కాములతో తొక్కి పడేస్తున్నారు. జార్ఖండ్‌లోని విద్యార్థులు వర్షంలో తడుస్తున్నా, వానలో నానుతున్నా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు. అసలక్కడ ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఎందుకు సైలెంట్‌గా ఉంది? ప్రశ్నించే విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందుగా ఒక వ్యక్తి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అతని పేరు దేవేంద్రనాథ్ మహతో. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో వానలు కురుస్తున్నా, భయంకరమైన చలి ఉన్నా నిరాహార దీక్ష పట్టిన ఒక వ్యక్తి రోజులు గడుస్తున్న కొద్దీ డాక్టర్లు హెచ్చరించిన షుగర్ అండ్ బీపీ లెవెల్స్ పడిపోతున్నా సరే మాకు న్యాయం జరిగేంత వరకు అన్నం ముట్టుకోనని తెగేసి చెప్పాడు. సోనం వాంగ్చుక్ గారు మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే గాని కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. అసలు ఈ విద్యార్థుల డిమాండ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ డిమాండ్, జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మరియు జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షల్లో జరిగిన ఘోరమైన స్కాములు, లీకేజీలపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి. రెండో డిమాండ్, అవకతవకలు జరిగిన ఈ పరీక్షను రద్దు చేసి ట్రాన్స్పరెన్సీతో మళ్ళీ రిక్రూట్మెంట్ పెట్టాలి. మూడో డిమాండ్, అర్హత ఉన్న ప్రతి పేద విద్యార్థికి న్యాయం జరగాలి. మరి అక్కడున్న జార్ఖండ్ జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? శాంతియుతంగా తిరంగా మార్చ్ చేస్తూ అసెంబ్లీ వైపు వెళ్తున్న విద్యార్థులపై వాటర్ క్యానాన్స్ తో కొట్టారు, టీర్ గ్యాస్ షెల్స్ విసిరారు, లాఠీ చార్జ్ చేశారు. ఇంతేకాదు, ఈ ప్రొటెస్ట్ ని చెడగొట్టడానికి కొన్ని బయట వ్యక్తుల్ని, పొలిటికల్ ఏజెంట్లను ఎంటర్ అవ్వాలని ట్రై చేశారు. విద్యార్థుల ఉద్యమానికి నక్సలైట్ల రంగు లేదా రాజకీయ రంగు పులమాలని చూశారు. కానీ అక్కడ విద్యార్థులు ఎంత తెలివైన వాళ్ళంటే, మాది విద్యార్థుల వేదిక, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మా వేదికను పొలిటికల్ వేదికగా మార్చమని గట్టిగా చెప్పి అక్కడ ఉన్న కొంతమంది కుట్రదారుల్ని, బయట వ్యక్తుల్ని ఆ ప్రొటెస్ట్ నుంచి తరిమి కొట్టారు. ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, పేపర్ లీకులు అరికట్టాలని మాట్లాడిన రాహుల్ గాంధీ గారు అక్కడ జార్ఖండ్ లో వాళ్ళ కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? సార్, మీ దృష్టిలో ఢిల్లీ విద్యార్థులే విద్యార్థులా? జార్ఖండ్ వాళ్ళు విద్యార్థులు కారా? జార్ఖండ్ లో పగలు రాత్రి కష్టపడి చదువుకున్న విద్యార్థులు లేరా సార్? మీ అధికారంలో ఉన్న చోట మీరు విద్యార్థులు గోడు పట్టించుకోకపోతే రేపొద్దున్న అధికారంలోకి వచ్చి ఏవేవో మార్పులు చేస్తామంటే యూత్ మిమ్మల్ని ఎలా నమ్ముతారు సార్? మీరు చెప్పే మాటలు ఎలా వింటారు సార్? ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదో విన్నపం, మాకెందుకండి, మేము బాగున్నాం కదా అని అసలు అనుకోకండి. ఈ పార్టీ వస్తే మాకు బాగుంటుంది, ఆ పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుందని భ్రమ పడకండి. ఏ ఒక్క పొలిటికల్ లీడర్ మీ అన్నదమ్ములు కారు, మీ చుట్టాలు కారు. వాళ్ళ స్వార్థం కోసం ఎవరికేమైనా అనవసరం. ప్రతి రిక్రూట్మెంట్ కి విద్యార్థులు ఇలా రోడ్డెక్కి ప్రొటెస్టులు చేస్తూ పోతే రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్ ఏంటి? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు మీ ఓటు అనే ఆయుధంతో ఈ రాజకీయ నాయకులకు సరైన గుణపాఠం నేర్పించాలి. జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి మీ సపోర్ట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి.